సాయి పల్లవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం రామాయణ మూవీలో నటిస్తోంది. అది భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్రలో కనిపించబోతోంది సాయి పల్లవి. అయితే ఈ బ్యూటీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో తండేల్ తర్వాత మళ్ళీ ఈ బ్యూటీ కనిపించలేదు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ హీరోతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. అతను ఎవరో కాదు, హీరో ధనుష్. వీరిద్దరూ కలిసి మారీ 2 సినిమాలో నటించారు. అది మంచి హిట్ అయింది. ఇక ఈ ఏడాది వచ్చిన అమరంతో సాయి పల్లవికి మంచి హిట్ దక్కింది. ఈ మూవీ డైరెక్టర్ తో ధనుష్ హీరోగా ఓ సినిమా వస్తోంది. అందులో హీరోయిన్ గా కీర్తి సురేష్, పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. కానీ చివరకు సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు తేలిపోయింది. ఇప్పటికే ఆమెకు స్క్రిప్ట్ చెప్పగా ఓకే చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై సాయి పల్లవి నుంచి లేదా మూవీ టీం నుంచి అధికారికంగా కన్ఫర్మేషన్ రాబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే మూవీపై మంచి హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతుండగా ఘట్టమనేని కుటుంబం నుంచి మరొకరు హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. అతను ఎవరో కాదు, మహేష్ బాబు మేనల్లుడు యంగ్ హీరో ఘట్టమనేని జై కృష్ణ. తన డెబ్యూ సినిమాతోనే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. జై అజయ్ భూపతి కాంబినేషన్లో రాబోతున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ సినిమా టీం నుంచి ఒక కీలక అధికారిక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కుమార్ ను ఫైనల్ చేశారు. జీవి ప్రకాష్ తమిళ్తో పాటు తెలుగులోనూ ధమాకా హిట్స్ ఇచ్చిన టాలెంటెడ్ మ్యూజిక్ సెన్సేషన్. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ, లక్కీ భాస్కర్ వంటి సినిమాలకు అందించిన ఆల్బమ్స్ మంచి హైప్ తెచ్చుకున్నాయి. ఆయన ఈ డెబ్యూ ప్రాజెక్ట్ కి జత కావటంతో సినిమాకు ఇంకా మాస్ మ్యూజికల్ స్ట్రెంగ్త్ వచ్చిందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాషా తడాని నటిస్తుండగా నిర్మాణం జెమిని కిరణ్ చేస్తున్నారు. పెద్ద బ్యానర్ అండగా దిగ్గజ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జై అజయ్ భూపతి కాంబినేషన్ లో వస్తున్న ఈ లాంచ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే మరిన్ని కాస్టింగ్, షూటింగ్ వివరాలు టీం ప్రకటించనుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మొదట తేరీ రీమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ తర్వాత కథ మొత్తం మార్చేశారని తెలిసింది. అయితే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు హరీష్ శంకర్. పెయింటింగ్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా త్వరగా పూర్తి చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాని వచ్చే ఏడాది మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇప్పుడు సినిమా టీం తమ ప్లాన్ మార్చుతోంది. ఈ సినిమాని మహాశివరాత్రికి కాకుండా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందనే విషయం మీద క్లారిటీ లేదు. మరో పక్క రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన పెద్ది సినిమా మార్చి 27వ తేదీన రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 2 వారాలకి ఈ సినిమా రిలీజ్ అయితే ఇబ్బంది లేదని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ తర్వాత మంచి రిలీజ్ డేట్ దొరికితే తర్వాత కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక చాలా కాలం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందిస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు. తమిళనాడుకు చెందిన సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఎన్నో కథలు విని చివరికి వెంకీ అట్లూరితో సినిమా ఫైనల్ చేశారు.
ప్రస్తుతానికి సినిమా షూటింగ్లో ఉంది. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయన మరో తెలుగు దర్శకుడితో కూడా సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లుగా చెప్తున్నారు. బ్రోచేవారెవరురా అంటే సుందరానికి సరిపోదా శనివారం లాంటి విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వివేకాత్రేయ సూర్యకు ఒక కథ చెప్పగా అది ఆయనకు నచ్చిందని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని వచ్చి కలవమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఒక పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఫైనల్ నరేషన్ పూర్తయ్యాక సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు తెలిసే అవకాశం ఉంది. సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు జనవరి 2026లో రిలీజ్కు రెడీ అవుతోంది. అది పూర్తయిన వెంటనే ఆవేశం దర్శకుడు జితు మాధవన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా ప్రారంభం కానుంది. మరోపక్క వెంకీ అట్లూరి సినిమా కూడా ప్యారలల్ గా షూట్ చేయబోతున్నారు. యంగ్ హీరో నాగ చైతన్య ప్రెజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గానే తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఆయన కార్తిక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు. సాయిధరం తేజ్తో కార్తిక్ చేసిన విరూపాక్ష పెద్ద హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు చేతుతో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కార్తిక్. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో. ఇక తాజాగా మూవీ నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసిన వారంతా సినిమా స్టైల్ను మెచ్చుకుంటున్నారు. నాగ చైతన్య కోసం అతిపెద్ద ఓల్డ్ బిల్డింగ్ సెట్ వేయించాడు డైరెక్టర్. దాంతో పాటు ఏదో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సీన్ కూడా కనిపిస్తోంది. దీనికి తోడు హీరో యాక్షన్ సీన్లు కూడా అదిరిపోతాయని మేకింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. ఇలాంటి భారీ సెట్లు వేసిన మూవీ నాగ చైతన్య కెరీర్లో చేయలేదని అనిపిస్తోంది. దీన్ని కంప్లీట్ స్క్రిప్ట్ బేస్ గానే తీసుకొస్తున్నట్టు మేకింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతోంది.